Hello friends, welcome to Honey GS classes. 24th March 2022 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ రెండు అంశాలు మనకి ఉన్నాయి. ఈ మారిటల్ రేపు అనేది అత్యాచారం కిందికి వస్తుందని చెప్పేసి మొట్టమొదటిసారి ఇండియాలో ఒక హైకోర్టు తీర్పు చెప్పింది, కర్ణాటక హైకోర్టు. ఆ కేసు పేరు ఏంటి అని చెప్పేసి, ఆ తీర్పు ఏంటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కాంట్రవర్సీ ఇష్యూ కాబట్టి తీర్పు బయటకు వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ జడ్జెస్ ఒక 10 మందిని రాష్ట్రపతి ఆమోదిస్తే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. సో మనకి హైకోర్టు న్యాయమూర్తులు ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారని చెప్పేసి మనకి ప్రశ్న వస్తుంది. వెరీ ట్రాప్ క్వశ్చన్ అది. జాగ్రత్త చూస్తే ఈ మేకదాటు ప్రాజెక్ట్ అనేది వివాదాస్పదమైన ప్రాజెక్టు. ఈ కే రైడ్ ప్రాజెక్టు, ఈ మేకదాటు ప్రాజెక్టు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైం మనకి పేపర్లో వస్తుంది. సో మనకి ఈ మేకదాటు ప్రాజెక్టును ఆపివేయాలని చెప్పేసి తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేస్తే, తమిళనాడు అసెంబ్లీకి కౌంటర్గా ఈ కర్ణాటక అసెంబ్లీ ఈ ప్రాజెక్టు తొందర పూర్తి చేయమని చెప్పేసి తీర్మానం చేస్తుంది. సో రెండు అసెంబ్లీలు కొట్టుకున్నాయి ఈ మేకదాటు విషయంలో. డిఎం యాక్ట్ 2005 అనేది 31 మార్చి 2022 తర్వాత ఎత్తివేస్తామని చెప్పేసి ఈ హోంశాఖ చెప్పడం జరిగింది. ఆ డిఎం యాక్ట్ ఏంటి అని చెప్పేసి. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఆర్టెమిస్ మిషన్ అనేది నాసా ప్రయోగించే చంద్రుని మీద ఒక మిషన్. ఇది ఈ మొన్న లాంచ్ చేయడం జరిగింది. రుమాటైడ్ ఆర్థరైటిస్ అనేది ఈ ఆయుర్వేదిక్ మందు పనిచేస్తుందా లేదని చెప్పేసి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రయోగం చేస్తుంది. ఇది కీళ్లకు సంబంధించిన వ్యాధి, గుర్తుపెట్టుకోవాలి. సురక్ష కవచ్ అనేది ఈ మహారాష్ట్ర పోలీస్ అండ్ ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక ఎక్సర్సైజ్. బ్రిక్స్ వ్యాక్సిన్ R&D అని చెప్పేసి ఒక సెంటర్ అనేది మనకి ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు. ఆ బ్రిక్స్ దేశాలు ఏంటి అని చెప్పేసి ఆ ఉమ్మడి వ్యాక్సిన్ దేనికోసమని. అవార్డ్స్ చూస్తే మనకి ఎబెల్ ప్రైజ్, ఈ గణితంలో నోబెల్ ప్రైజ్గా భావించే ఎబెల్ ప్రైజ్ని ఏ దేశస్థుడు ప్లస్ అతని కృషి ఏంటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2022 ఈ నీతి ఆయోగ్ అవార్డ్స్ అనేది 75 మంది మహిళలకు ఇచ్చింది. మనకి 75 మంది అవసరం లేదు. తెలంగాణలో ఉన్న 4 ఉమెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అను, తనుజ అండ్ ఎవరు విజయ, నెక్స్ట్ రూపం అని చెప్పేసి. గ్రీన్ ఎనర్జీ అవార్డు మన తెలంగాణ విద్యుత్ సంస్థకు వచ్చింది, SPDCL అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సమ్మిట్ చూస్తే మనకి OIC అని ఈ ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ అనేది ఒక సమ్మిట్ నిర్వహించుకుంది పాకిస్తాన్లో. OICకి ఇండియాకి మధ్య లింక్ ఏమన్నా ఉందా ఉంటే అది ఏ లింక్ అని చెప్పేసి. ఎకనమీ $400 బిలియన్ అనేది వెరీ ఫస్ట్ టైం ఇండియా యొక్క హిస్టరీ మొత్తంలోనే ఎక్స్పోర్ట్స్ గూడ్స్ అనేది చేరుకున్నది. $400 బిలియన్ వెరీ ఫస్ట్ టైం. అపాయింట్మెంట్ చూస్తే మనకి సర్దార్ బెర్డెమ్ అని చెప్పేసి ఈ ఇది తుర్కుమెనిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఈ బెర్డీ, సర్దార్ బెర్డీ అని చెప్పేసి. డెత్ చనిపోయిన వాళ్ళు చూస్తే మనకి రమేష్ చంద్ర లాహోటి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చనిపోయినాడు. నెక్స్ట్ ఈ సాంబశివరావు, ఈ సమ్మక్క సారక్క పూజారి చనిపోయినాడు. ఈ బోయిగూడలో 11 మంది బీహార్ వలస కార్మికులు ఈ అగ్ని ప్రమాదంలో మరణించారు. వాళ్ళకి ఈ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎక్స్గ్రేషియా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ చూస్తే మనకి ఈ మల్దేవ్ స్పోర్ట్స్ ఐకాన్ అనే అవార్డు సురేష్ రైనాకి ఇవ్వడం జరిగింది. బుక్స్ మనకి లిటిల్ బుక్ ఆఫ్ ది జాయ్ అని చెప్పేసి ఈ దలై లామా అండ్ డస్మిన్ టూటు ఈ ఇద్దరు కలిసి ఆ లిటిల్ బుక్ ఆఫ్ ది జాయ్ అని దాన్ని రాస్తారు. సో ఇవి మన కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ చూస్తే మనకి 24th మార్చ్ ఈ రోజు ఏంటి అంటే, సో ప్రపంచ క్షయ దినము, టీబీ రోగం అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆ టీబీ రోగం ఈ రోజే. సో టీబీ డే అని చెప్పేసి 24th మార్చ్న కండక్ట్ చేస్తాం. 24th మార్చ్న ఎందుకు అంటే మనకి 1882లో రాబర్ట్ కోచ్ ఈయన ఈ టీబీ రోగానికి కారణమైన బ్యాక్టీరియా ఏది ట్యూబరోక్యులోసిస్, సో ట్యూబరోక్యులోసిస్ బాసిల్లస్ అనే బ్యాక్టీరియాని కనుగొన్నారు. బాసిల్లస్.
సో ఇది 1982లో 100 ఇయర్స్ అయిన సందర్భంగా ఈ 1982 మార్చి 24న తొలిసారిగా ఈ టీబీ డేని కండక్ట్ చేయడము జరిగింది. రాబర్ట్ కోచ్ క్షయ రోగానికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్న 100 సంవత్సరాల అనంతరము 24th మార్చ్ 1982న ఫస్ట్ టీబీ డే జరుపుకున్నారు. రైట్, ఈ టీబీ అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ, టీబీని అంతం చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సేవ్ లైవ్స్, సో జీవితాలు కాపాడాలని చెప్పేసి 2022 యొక్క థీమ్. రైట్, ఈ రోజున మరి ఇండియా ఏం చేస్తుంది అంటే ఒక సమ్మిట్ని కండక్ట్ చేస్తుంది ఢిల్లీలోని వైజ్ఞానిక్ భవనంలో. ఢిల్లీలోని వైజ్ఞానిక్ లేదా విజ్ఞానిక్ అంటారు దాన్ని, వైజ్ఞానిక్ భవన్లో ఒక సమ్మిట్ కండక్ట్ చేస్తుంది. ఆ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే ఇదేమో ఇన్వెస్ట్ టు కదా, ఇక్కడేమో సెటప్ టు. సో సెటప్ టు ఎండ్ టీబీ. ఎండ్ అంటే టీబీని ఎండ్ చేసేందుకు ఒక సెటప్ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేయాలని చెప్పేసి ఈ వైజ్ఞానిక్ భవన్లో ఇండియా సమ్మిట్ ని కండక్ట్ చేస్తుంది. రైట్, ఇండియా టార్గెట్ ఏంటి అంటే 2025 కల్లా టీబీ రోగాన్ని పూర్తిగా ఇండియా నుంచి ఎలిమినేషన్ చేయాలి. WHO టార్గెట్ ఏంటి అంటే 2030 కల్లా ప్రపంచం నుంచి టీబీ రోగాన్ని ఎలిమినేషన్ చేయాలని చెప్పేసి. అదేమో WHO టార్గెట్, ఇదేమో ఇండియా టార్గెట్. 5 years అనేది గ్యాప్ ఉన్నది, మనమే ముందున్నాము. రైట్, ఈ టీబీ రోగానికి ఇచ్చే వ్యాక్సిన్ ఏంటి అంటే BCG అనే వ్యాక్సిన్ మనకి పుట్టినాక వారం లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు. పుట్టిన వెంటనే అని ఏం కాదు, వారం లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు BCG వ్యాక్సిన్. ఇది ప్రజెంట్ పనిచేస్తున్న వ్యాక్సిన్. అయితే ఈ MBT వ్యాక్ అని చెప్పేసి కొత్త వ్యాక్సిన్ కనుగొంటున్నారు. ఎవరు అంటే మన భారత్ బయోటెక్. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. కోవాక్సిన్ సృష్టికర్త వీళ్ళే. సో భారత్ బయోటెక్స్ అండ్ స్పానిష్ సంస్థ లేదా స్పెయిన్ సంస్థ, ఈ 2 సంస్థలు కలిసి ఈ MBT వ్యాక్ ని సృష్టించబోతున్నాయి. అది వచ్చినాక BCG అనేది ఉండదని చెప్పేసి మనకి ICMR అని చెప్పడము జరిగింది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది టీబీ డే 2022 థీమ్. అది ఎందుకు కండక్ట్ చేస్తామని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్షయ అనే రోగము దేని ద్వారా వస్తుందంటే వైరస్ కాదు, బ్యాక్టీరియా. రాబర్ట్ కోచ్ కనిపెట్టాడు. రైట్, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. సో మ్యారిటల్ రేప్, నేను ఎండ్ కార్డ్ లో ఒక వీడియో లింక్ ఇస్తా చూడండి. నేను ఒక వీడియో చేసి ఉన్న 19 minutes వీడియో ఈ రేప్ మీద. రైట్, ఇది మళ్ళీ ఎందుకు వార్తలు వచ్చిందంటే కర్ణాటక హైకోర్టు అనేది ఈ మ్యారిటల్ రేప్ అనేది క్రైమ్ అని చెప్పేసి తీర్పు చెప్పింది. ఇట్ ఈస్ ఎ క్రైమ్ అని చెప్పేసి. మ్యాన్ ఈజ్ మ్యాన్ అంటే మనిషి మనిషే, యాక్ట్ ఈజ్ ఎ యాక్ట్ అని చెప్పేసి. సో రేప్ ఈజ్ ద రేప్ అని చెప్పేసి. ఇష్టం లేని శృంగారము భార్యతో చేసిన వేరే మహిళతో చేసిన రేప్ కిందకే వస్తుందని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక హైకోర్టు తీర్పు చెప్పింది. సో వైవాహిక అత్యాచారం అనేది క్రిమినల్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఒక హైకోర్టు చెప్పింది. ఇంతకుముందు కేరళ హైకోర్టు అనేది నాట్ క్రైమ్ బట్ డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. ఒక అడుగు ముందుకేసింది, ఇది జంప్ చేసి పడేసింది కర్ణాటక హైకోర్టు అనేది. మనకి ఇటీవల ఈ రేషం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో ఈ హిజాబ్ అనేది నాట్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ అని చెప్పి ఈ కర్ణాటక హైకోర్టు సంచలనం సృష్టించింది. సో అదే విధంగా ఇక్కడ హృషికేష్ సాహు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో వైవాహిక అత్యాచారం అనేది నేరము అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం చెప్పింది. కాబట్టి కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, తీర్పు బయటకు వచ్చింది. కాబట్టి ఆల్రెడీ ఈ మ్యారిటల్ రేపు క్రైమ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఢిల్లీ హైకోర్టు అనేది వాదనలు విన్నది, బట్ తీర్పును రిజర్వ్ లో పెట్టింది. రైట్, ఈ హృషికేష్ సాహు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనేది వెరీ ఫస్ట్ టైం క్రైమ్ అని చెప్పేసి చెప్పింది. మనకు కొంచెం బేసిక్ అనేది అవసరం, ఇది ఓకే అని.
ఫస్ట్ సుప్రీంకోర్టులో కేసు ఏంటి అంటే ఇండిపెండెంట్ థాట్స్. ఇండిపెండెంట్ థాట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసు ఇది. దీంట్లో ఈ మైటల్ రేప్ అనేది క్రైమ్ కాదు, బట్ ఈ 375 సెక్షన్ 2 ఏదైతే ఉందో, జనరల్ గా రేప్ గురించి మన ఐపీసీ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ లో 375 అనేది పేర్కొంటది. రేప్ గురించి కన్సెంట్ లేకుండా ఒక మహిళతోని అబ్బాయి కానీ అబ్బాయితో మహిళ కానీ శృంగారంలో పాల్గొంటే అది రేప్ అవుతుందని చెప్పేసి 375 సెక్షన్ ఉంటుంది. బట్ 375 సెక్షన్ 2 అనేది సబ్ క్లాస్ 2 అనేది ఈ పెళ్లి అయిన భార్యతోని భర్త శృంగారంలో పాల్గొంటే తప్పేం కాదు, ఇష్టం లేకుండా చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ 375 సెక్షన్ 2 అనేది కన్సెంట్ లేకున్నా వైఫ్ తోని హస్బెండ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంటే అది రేప్ కాదని చెప్పేసి 375 సెక్షన్ 2 చెప్తుంది. అంటే ఏంటిది, రేప్ నుంచి హస్బెండ్స్ ని మినహాయింపు ఇచ్చింది, ఎగ్జంప్షన్ ఇచ్చింది. 15 ఇయర్స్ అని చెప్పేసి చెప్పింది ఇక్కడ. అంటే 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న భార్యతోని భర్త ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే రేప్ కాదని చెప్పి చెప్పింది. ఇండిపెండెంట్ థాట్స్ వర్సెస్ దీంట్లో ఏం చెప్పిందంటే ఈ 15 ఇయర్స్ పెంచింది, 18 ఇయర్స్ చేసింది, బట్ నాట్ క్రైమ్ అని చెప్పేసి చెప్పింది. సుప్రీంకోర్టు ప్రకారము ఇష్టం లేకుండా 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న భార్యతో శృంగారంలో పాల్గొంటే తప్పు కాదని చెప్పేసి, క్రైమ్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కర్ణాటకనేమో క్రైమ్ అని చెప్పేసి చెప్పింది. రైట్. దీనిలో ఏ ఆర్టికల్ ఉల్లంఘన అంటే ఆర్టికల్ 14 ఉల్లంఘిస్తుంది. ఎందుకంటే నాన్ మ్యారీడ్ గర్లు వర్సెస్ మ్యారీడ్ గర్లు, ఇక్కడ రేప్ అవుతుంది, ఇక్కడ రేప్ అవుతలేదు కాబట్టి ఇద్దరు ఆడవాళ్ళు లేవు. బట్ ఆర్టికల్ 14 అనేది ఇద్దరికి సమానంగా అప్లై చేస్తలేము మనం ఇక్కడ. సో ఆర్టికల్ 14 ఉల్లంఘన. ఆర్టికల్ 21 ఉల్లంఘన. 21 ఎట్లా ఉల్లంఘన అంటే ఇది రైట్ టు చాయిస్ లేదు, ఆమెకి వైఫ్ కి రైట్ టు చాయిస్ లేదు, రైట్ టు డిగ్నిటీ లేదని చెప్పేసి ఆర్టికల్ 21 కూడా ఈ సెక్షన్ అనేది వైలేట్ చేస్తుంది. ఇంకా మనకి డాక్ట్రిన్ ఆఫ్ కోవర్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో కోవర్టర్ అంటే ఈ భార్యకి లీగల్ ఎంటిటీ లేదు, ఈ భార్యని హస్బెండ్ యొక్క ప్రాపర్టీగా భావిస్తున్నారని చెప్పేసి, అందుకే ఇది నేరం కాదని చెప్పేసి అందులో ఉంది అని. సో డాక్ట్రిన్ ఆఫ్ కోవర్టర్ అని చెల్లదని చెప్పేసి అదొకటి. డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లాయిడ్ కన్సెంట్. సో ఇంప్లాయిడ్ కన్సెంట్ అంటే నువ్వు కన్సెంట్ తాపకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంప్లాయిడ్ అంటే దాంట్లో ఆల్రెడీ ఉన్నది. ఏంటిది, నువ్వు వివాహం చేసుకున్నావంటే శృంగారానికి అనుమతి ఇచ్చినట్టే. మళ్ళీ స్పెషల్గా ఎస్ఆర్ నో చెప్పడం ఏంటి అని చెప్పేసి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లాయిడ్ కన్సెంట్ చెప్తుంది. సో ఈ రెండు వైలేట్, ఈ 14, 21 వైలేషన్. రైట్. ఇది మనకి హృషికేశ్ సాహు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ప్రకారము ఈ వైవాహిక అత్యాచారం అనేది క్రైమ్. సో 375 సెక్షన్ 2 చెల్లదు అని చెప్పేసి కర్ణాటక హైకోర్టు అయితే తీర్పు చెప్పింది. రైట్. నెక్స్ట్ తెలంగాణ జడ్జెస్. మొత్తం తెలంగాణ హైకోర్టులో ఒక 10 మంది న్యాయమూర్తులు ఈరోజు ఓత్ అంటే ప్రమాణ స్వీకారము చేస్తున్నారు. ఇందులో 4 మహిళలు ఉన్నారు. రైట్. సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ హైకోర్టు జడ్జెస్. ఇది మనకి నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చిందండి. ఇద్దరిని నియమించేది రాష్ట్రపతి, ఇక్కడ రాష్ట్రపతి, ఇక్కడ రాష్ట్రపతి. అంటే ఫస్ట్ ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అంటే కొలిజియం అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి సిఫార్సు కొన్ని నేమ్స్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతికి పంపిస్తుంది, రాష్ట్రపతి ఆమోదిస్తాడు. సో ఇక్కడ కొలిజియం 1+4 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 4 మోస్ట్ సీనియర్ జడ్జెస్. ఇక్కడ హైకోర్టు అంటే 1+2, వీళ్ళెవరు సుప్రీంకోర్టు వాళ్ళే వీళ్ళు. 1+2, ఇక్కడ 1+4, 1+2 కొలిజియం అనేది నేమ్స్ ని సిఫార్సు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కి, రాష్ట్రపతి ఆమోదించాడు. రైట్. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే ఇక్కడ రాష్ట్రపతి చేయిస్తాడు,
రాష్ట్రపతి లేని పక్షంలో, అందుబాటులో లేకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేయిస్తారు, సుప్రీంకోర్టు జడ్జెస్ ని. ఇక్కడ ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే రాష్ట్రపతి కాదు, గవర్నర్. గుర్తుపెట్టుకోవాలి, గవర్నర్. ఇది మనకు ప్రశ్న వస్తుంది, ట్రాప్ క్వశ్చన్ ఇది. గవర్నర్ అందుబాటులో లేకుంటే మనకి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ఉంటే వాళ్ళు. తెలంగాణ హైకోర్టుకి సతీష్ చంద్ర కాబట్టి మనకి ఇవాళ పేపర్ కథనం ప్రకారము ఈ 10 మందితోని ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్ కాదు, సతీష్ చంద్ర. చేయించవచ్చు, రాజ్యాంగంలో రాసి ఉన్నది గవర్నర్ ఆర్ హైకోర్టు చీఫ్ జస్టిస్. ఈయన కూడా లేకుంటే డౌట్ వస్తుంది, అప్పుడేమో నెక్స్ట్ సీనియర్ మోస్ట్, ఆయన లేకుంటే ఇంకా నెక్స్ట్ సీనియర్ మోస్ట్, అట్లా వెళ్ళిపోతుంది. తొలగింపు ఎవరంటే రాష్ట్రపతి, తొలగింపు ఎవరంటే గవర్నర్ కాదు, మళ్ళీ రాష్ట్రపతి. రాష్ట్రపతి, పార్లమెంట్ కాదు, రాష్ట్రపతి తొలగిస్తుంది. ఇది మనకి ప్రాసెస్. సుప్రీంకోర్టు జడ్జెస్ ఎంత ఉండాలో ఎవరు నిర్ణయిస్తారు అంటే లెజిస్లేషన్, అంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది, చట్టము చేసి పార్లమెంటు నిర్ణయిస్తుంది. హైకోర్టు జడ్జెస్ ఎంత ఉండాలంటే సేమ్ పార్లమెంటు కానే కాదు, ఎవరంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తాడు. రైట్, ఇవి మనకు కొన్ని ట్రాప్ క్వశ్చన్స్. సుప్రీంకోర్టుకి హైకోర్టుకి డిఫరెన్సెస్ చెప్పు అంటే జడ్జెస్ నెంబర్ ఆఫ్ శాంక్షన్డ్ స్ట్రెంత్ అన్నప్పుడు పార్లమెంటు రాష్ట్రపతి, ఓత్ ప్రమాణ స్వీకారం అన్నప్పుడు రాష్ట్రపతి గవర్నర్. డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నలుగురు ఎవరు అంటే మనకి అనుపమ చక్రవర్తి, నంద, ప్రియదర్శిని అండ్ జుబ్బాడ శ్రీదేవి అని చెప్పేసి నలుగురు మహిళలు. మొత్తం 42లో 32 వర్కింగ్ లో 10 మంది ఉన్నారు. 10 మంది అయితే ఉన్నారు ఇప్పుడు లేడీస్ అన్నట్టుగా అట్లా. నెక్స్ట్ మన జాగ్రఫీ చూస్తే ఫేమస్ కేస్ అండి ఇది. మేకేదాటు ప్రాజెక్టు అని, ఇది కాంట్రవర్సీలో ఉన్నది. మనకి ఈ తమిళనాడు అసెంబ్లీ అనేది మేకదాటు ప్రాజెక్ట్ ని ఆపివేయాలని చెప్పేసి తీర్మానం చేసింది ఏకగ్రీవంగా. వెరీ నెక్స్ట్ డే నిన్న ఈ కర్ణాటక అసెంబ్లీ అనేది ఈ ప్రాజెక్టు వెంటనే స్టార్ట్ చేయాలి, నిలుపుదల చేయొద్దు అని చెప్పేసి కౌంటర్ తీర్మానం చేసింది. బిట్వీన్ తమిళనాడు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, రెండింటి అసెంబ్లీల మధ్య ఇది గొడవగా తయారైంది. వాట్ ఈస్ ద మేకదాటు అంటే ఇది ఇండియా మ్యాప్లో కర్ణాటక తమిళనాడు మధ్యన ఇక్కడ ఇది కడుతుందండి. ఎవరు కట్టేది అంటే మేకదాటుని కట్టేది కర్ణాటక కడుతుంది. కర్ణాటక ఏ నది మీద అంటే కావేరి నది మీద. కావేరి రివర్ మీద అక్రాస్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఆ కావేరి నది మీద ఈ మేకదాటు ప్రాజెక్టుని కర్ణాటక ప్రభుత్వము నిర్మిస్తుంది. రైట్, దీని ఉద్దేశం దేనికోసం అంటే పర్పస్ ఏంటి అంటే మనకి మల్టీ పర్పస్ ఉంది. ఒకటేమో డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ ఎవరి కోసము అంటే ఇది బెంగళూరు అండ్ పరిసర ప్రాంతాలకు అని చెప్పేసి 4.75 TMC వాటర్ ని ఈ బెంగళూరు యొక్క డ్రింకింగ్ వాటర్ కోసము ఈ మేకదాటుని నిర్మిస్తున్నది. ఇప్పుడు మరి బెంగళూరుకి వాటర్ లేవా అంటే ఆ బోర్వెల్ వాటరే దిక్కు. కాబట్టి ఈ వాటర్ అవసరం అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం వాదన. సెకండ్ది పవర్ ప్రాజెక్ట్ ఇది. పవర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, ఎంత అంటే జనరేట్ చేస్తుంది, పవర్ జనరేట్ చేస్తుంది. 400 మెగా పవర్స్ అని చెప్పేసి మెగావాట్స్ అని చెప్పేసి 400 మెగావాట్స్ 4.75 TMC వాటర్ అండ్ పవర్ రెండింటిని మల్టీ పర్పస్ దీన్ని కడుతున్నారు. రైట్, ఇది ఓకే. మరి ప్రాజెక్టు ఉద్దేశం మంచిదే. ఇక్కడ ఏది ఈ కావేరి నది అనేది కర్ణాటకలో పుట్టి తమిళనాడు, కేరళ ఇట్లా పోతుంది కదా. ఇది అంతర్రాష్ట్ర నది, అంటే ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాలు ప్రవహిస్తుంది. ఇదేమో ఎగువ రాష్ట్రం, ఇది దిగువ రాష్ట్రము. దిగువ రాష్ట్రం యొక్క సమ్మతి కంపల్సరీ అవసరము. ఎగువ రాష్ట్రం అనేది ఒక ప్రాజెక్టు నిర్మించాలి అంటే దిగువ రాష్ట్రం యొక్క సమ్మతి అవసరము అని తమిళనాడు ప్రభుత్వం చెప్తుంది. కర్ణాటక ప్రభుత్వం ఏమంటుందంటే ఒరే ఇది మాకు కర్ణాటక ఈ కావేరి నది జలాలు మాకు కేటాయించింది కదా, దాంట్లోకే మేము నిర్మిస్తున్నాం అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం వాదన. ఈ మేకేదాటు యొక్క రిజర్వర్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 67 TMC అండి.
ఇక్కడనే తమిళనాడు కొట్లాడుతుంది. మీరు 4.75 టీఎంసీ నీటి కోసం అయితే ఇంత పెద్దది ఎందుకు అని చెప్పేసి ఈ తమిళనాడు ప్రభుత్వం అంటుంది. మీరు ఇంత పెద్దది కట్టేస్తే ఈ కావేరి నది వాటర్ మాకు రాకుండా పోతుంది అని చెప్పేసి ఈ స్టాలిన్ ప్రభుత్వం యొక్క వాదన. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది మేకదాటు ప్రాజెక్టు. వార్తల్లో ఉంది కావేరి నది తమిళనాడు వర్సెస్ కర్ణాటక, బెంగళూరుకి వాటర్ అండ్ విద్యుత్ కూడా. నెక్స్ట్ డిఎం యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేది మనకి తొలిసారిగా ఈ 2004లో సునామీ వచ్చింది కదా డిసెంబర్లో. సునామీ వచ్చినాక ఈ యాక్ట్ ని తీసుకొచ్చిండ్రు. ఈ 2006 జనవరి నుంచి ఇది అమల్లో ఉన్నది. ఎప్పుడైతే అమల్లో ఉన్నదో అప్పటి నుంచి ఎక్కడ విధించలేదు చట్టాన్ని. తొలిసారిగా ఈ కోవిడ్-19 కారణంగా 2020 మార్చి 24న అంటే ఈ రోజు విధించిండ్రు తొలిసారిగా. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చినాక ఎక్కడ ఇన్వోక్ చేయలేదు. ఇన్వోక్ మీన్స్ ఎక్కడ విధించలేదు. తొలిసారిగా కోవిడ్-19 టైంలో రాష్ట్రాలకి అండ్ సెంట్రల్కి స్పెషల్ పవర్స్ అవసరం కాబట్టి సో 24th మార్చి 2020న దీన్ని విధించడం జరిగింది. సో మనకి నిన్న హోమ్ మినిస్ట్రీ అమిత్ షా ప్రకారము ఇది 31st మార్చ్ 2022 తర్వాత దీన్ని రివోక్ నాట్ ఇన్వోక్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే దీన్ని ఇక అమలు చేయమని చెప్పేసి చెప్తున్నాడు. సో వెరీ ఫస్ట్ టైం కోవిడ్-19 టైంలో ఈ చట్టాన్ని వినియోగించడం జరిగింది. ఆల్మోస్ట్ 2 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉన్నది. బట్ ఇప్పటికి కూడా ఈ హ్యాండ్ హైజీన్ అండ్ మాస్క్ తప్పనిసరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క నోడల్ ఏజెన్సీ ఏంటి అంటే హోమ్ మినిస్ట్రీ అనేది ఈ పనిచేస్తుంది. నోడల్ ఏజెన్సీగా హోమ్ మినిస్ట్రీ పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఆర్టెమిస్ మిషన్. సో ఇది ఇంకా ప్రయోగించలే, బట్ ప్రయోగించేందుకు లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి ఈ రాకెట్ ని తీసుకుపోయినారు. సో చంద్రుని మీదకి ఒక లూనార్ మిషన్ అండి ఇది. సో లూనార్ మిషన్ చంద్రుని మీదకి మనిషిని 2024లో పంపిస్తారు. ఒక 1 to 3 డేస్లో అయితే మేబీ 1 వీక్ లోపల ఈ మనుషులు లేకుండా ఈ ప్రాజెక్ట్ ని ఫస్ట్ టెస్ట్ చేస్తున్నారు. ఆ టెస్ట్ చేయడం కోసము ఈ లూనార్ మిషన్ ని 2024లో ఒక మెన్ని ఒక ఉమెన్ పంపిస్తుంది. ఎవరు పంపిస్తారు అంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిస్తుంది. ఇది మెయిన్ ఉద్దేశము. ఆర్టెమిస్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే 2024 కల్లా చంద్రుని మీదకి మనిషిని అంటే ఆడామని మొగాయనని ఇద్దరిని పంపిస్తుంది. ఇది మెయిన్ లక్ష్యం ఇది. బట్ ప్రజెంట్ ఏంటి అంటే లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి రాకెట్ ని తీసుకుపోతున్నారు. తీసుకుపోయి ఒక వితిన్ 1 వీక్ లోపల ప్రయోగిస్తారు సిబ్బంది లేకుండా. అన్క్రూడ్ అంటాం దీన్ని. సో అన్క్రూయడ్ మిషన్ అంటాం. అంటే ఏంటిదంటే ఇప్పుడు చేపట్టేది సిబ్బందులు లేకుండా పంపిస్తున్నారు. సో మనకి ఉపగ్రహం ప్రయోగించినారు అంటే మనము 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు, ఏ రాకెట్ ఏంటి, ఏ ఉపగ్రహం ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి, ఈ 4 విషయాలు మనం కంపల్సరీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మిషన్ పేరు ఆర్టెమిస్ అని చెప్పేసి రైట్. ఇది ఫుల్ ఫామ్ మనకి అవసరం లేదు కానీ జస్ట్ యాక్సలరేషన్ రీకనెక్షన్. సో యాక్సలరేషన్ వేగవంతమైన రీకనెక్షన్ టర్బులెన్స్ నెక్స్ట్ ఎలక్ట్రో డైనమిక్స్, మూన్ interact with sun, acceleration, reconnection, turbulence, electrodynamics, moon interaction with sun అని చెప్పేసి సూర్యుని యొక్క రేడియేషన్ అనేది చంద్రుని మీద ఎట్లా ఎఫెక్ట్ ఉంటుందో ఇది ఆ ప్రయోగం అనేది నిర్వహిస్తున్నారు. సో ఆర్టెమిస్ అంటే అది
మూన్ ఇంటరాక్షన్ విత్ సన్ అని చెప్పేసి, యాక్సిలరేషన్, రీకనెక్షన్, టర్బులెన్స్, ఎలక్ట్రోడైనమిక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గుర్తు లేకుంటే పెద్ద అవసరం ఏం లేదు. ఏంటిది ఫస్ట్ ఉపగ్రహం ఏంటి అంటే ఓరియన్. సో ఓరియన్ అనే ఉపగ్రహము. రాకెట్ ఏంటి అంటే ఎస్ఎల్ఎస్ స్పేస్ లాంచ్ స్టేషన్. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్, స్పేస్ లాంచ్ స్టేషన్ అని చెప్పేసి. సో అమెరికా కొత్తగా ఇది తయారు చేసింది. ఈ ఫాల్కన్ 9 రాకెట్ ఇంతకుముందు శక్తివంతమైన రాకెట్ స్పేస్ ఎక్స్ సంస్థ అని చెప్పేసి ప్రైవేట్ సంస్థ రూపొందించింది. దానికి కౌంటర్గా అమెరికా నాసా అనేది ఎస్ఎల్ఎస్ అని చెప్పేసి నిర్మించింది. ఇప్పటి వరకున్న రాకెట్లలో ఇదే శక్తివంతమైనది, స్పేస్ లాంచ్ స్టేషన్ అని చెప్పేసి. రైట్. ఎక్కడి నుంచి అంటే ఈ ఫ్లోరిడా రాష్ట్రంలోని అమెరికాలో ఉన్నది ఈ కేప్ కెన్వరల్ నుంచి. రైట్. ఇది దీన్ని పంపిస్తున్నారు. సో లాంచింగ్ మీదకి, ఈ లాంచ్ ప్యాడ్ మీదకి దీన్ని ఈ రాకెట్ ని స్పేస్ లాంచ్ స్టేషన్ ని పంపించడము జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే ఈ సన్ యొక్క రేడియేషన్ అనేది మూన్ మీద ఎలా ఉంటుందని చెప్పేసి చూడడం ఒకటి, అట్లనే సిబ్బందిని పంపించడము. ఇప్పుడు సిబ్బంది లేకుండా 24లో సిబ్బందితోని పంపిస్తారు. మనుషుల పేర్లు మనకి ఇంతవరకు లభ్యమైతే కాలేదు. రైట్. ఇంతకుముందు దీనికి కొన్ని పేర్లు ఇంకా ఉన్నాయి. దీన్ని ట్విన్ సిస్టర్ ఆఫ్ అపోలో అంటున్నారు. సో ట్విన్ సిస్టర్ ఆఫ్ అపోలో ఎందుకంటే ఇంతకుముందు అపోలో ప్రయోగం చేసినారు. 1969 ఈ జూలై 20న తొలిసారిగా చంద్రుని మీద అడుగుపెట్టింది ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ ఎడ్విన్ అల్డ్రిన్ అని చెప్పేసి. సో దానికి గుర్తుగా ట్విన్ సిస్టర్ ఆఫ్ అపోలో అని చెప్పేసి దీన్ని పిలుస్తున్నారు. ఇంకా గాడ్డెస్ ఆఫ్ మూన్ అని పిలుస్తారు. ఇంకా దీన్ని ఆర్టెమిస్ ని. సో గాడ్డెస్ ఆఫ్ మూన్. మనకి గ్రీక్ మైథాలజీ ప్రకారం ఆర్టెమిస్ అంటే దేవత. సో చంద్రుని దేవత అని చెప్పేసి పిలుస్తున్నారు. రైట్. ఇది ఆర్టెమిస్ మిషన్ అంటే యాక్సిలరేషన్, రీకనెక్షన్, టర్బులెన్స్, ఎలక్ట్రోడైనమిక్స్, మూన్ ఇంటరాక్షన్ విత్ సన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రూమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ ఆయుర్వేదిక్ అనేది ఈ వ్యాధి మీద పనిచేస్తుందా లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది క్లినికల్ ట్రయల్ అయితే చేస్తుంది. ఇది వార్తల్లో ఉంది కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది కీళ్లకు వచ్చే వ్యాధి అండి. సో రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి దేనికంటే ఈ కీళ్లకు సంబంధించిన వ్యాధి. సో ఆయుష్ మినిస్ట్రీ అనేది క్లినికల్ ట్రయల్ అయితే కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సురక్ష కవచ్. సురక్ష కవచ్ ఏంటిదంటే ఇది ఒక జాయింట్ ఎక్సర్సైజ్. ఎవరెవరిని అంటే మరాఠా పోలీసులు. సో మరాఠా పోలీసులు ప్లస్ ఇండియన్ ఆర్మీ ఇద్దరు కలిసి సంయుక్తంగా కండక్ట్ చేస్తున్న ఒక ట్రయల్ ఇండియన్ ఆర్మీ. దేనికోసం అంటే ఈ పూణేలో టెర్రరిస్ట్ అటాక్ జరగకుండా ముందస్తుగా చేపట్టే చర్య ఈ సురక్ష కవచ్ అని చెప్పేసి ఒక ట్రయల్. ఇది అంటే నిజంగా ఈ ఉగ్రవాదులు అటాక్ చేస్తే ఎలా స్పందించాలో ముందే ప్రాక్టీస్ చేస్తారు. సో అటువంటి ప్రాక్టీసే సురక్ష కవచ్ అని చెప్పేసి పిలుస్తాం. మహారాష్ట్ర పోలీసులు అండ్ ఇండియన్ ఆర్మీ. మనకు మొన్న ఈ మరాఠా రెజిమెంట్ వార్తల్లో వచ్చింది. మళ్ళీ మరాఠా రెజిమెంట్ ఎక్కడ వచ్చింది మనకంటే ఎక్స్ ధర్మ గార్డియన్. సో ఎక్స్ ధర్మ గార్డియన్ అంటే ఈ జపాన్కు ఇండియాకి మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్. అందులో ఈ మరాఠా రెజిమెంట్ జపాన్ రెజిమెంట్ రెండు కలిసి కర్ణాటకలోని బెళగావిలో ఈ సంయుక్త సైనిక విన్యాసాన్ని చేపడుతున్నాయి. సో మనం అది డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మరాఠా వచ్చింది కాబట్టి మనం అక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒకటండి, కరెంట్ అఫైర్స్ మనం ఎందుకు మర్చిపోతాము అది మనకు మెయిన్ డౌట్. అది అంటే ఇక్కడ మనకి ఇన్ని అంశాలు ఉంటాయి. రోజుకు ఒక 10-15 ఉంటున్నాయి. ఒక 1 మంత్కి 300 అబౌవ్ ఉంటుంది. సో మనము చదివి వదిలేస్తే మర్చిపోతాం కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని రివిజన్ చేస్తూనే ఉండాలి.
సో జపాన్ అనగానే జపాన్ రాజధాని, జపాన్ కరెన్సీ, జపాన్ పార్లమెంట్ డేట్ అని చెప్పేసి ఇట్లా ఇవి చదవడం కాదు, ఫ్యాక్ట్ బిట్స్ కాదు. ఈ జపాన్ అనేది గత మనకి జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ లో ఎక్కడ వచ్చిందో గుర్తుకు తెచ్చుకోవాలి. గుర్తుకు రాకుంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి పేపర్స్ చెక్ చేయాలి. సో అప్పుడు మనకి ఈజీగా ఈ రివిజన్ జరిగి మర్చిపోకుండా ఉంటుంది. మనకి ఈ జూన్ లేదా జూలై కల్లా ఎగ్జామ్ ఉన్నట్లయితే ఈ కానిస్టేబుల్ పీసీ లేదా గ్రూప్ 1 ఇప్పుడేం ఉండదు, ఈ పీసీ ఎస్ఐ ఉంటాయి గిట్ట. సో మనకి 6 months కరెంట్ అఫైర్స్ అనేది ఎనఫ్, జనవరి నుంచి ఎనఫ్, అంతకంటే వెనక్కి ఇంకా పోకపోవచ్చు మ్యాక్సిమం. రైట్, అది నాది, అంటే జస్ట్ నేను అనుకుంటున్నా, గ్యారంటీ ఏం లేదు అది. నెక్స్ట్ బ్రిక్స్ వ్యాక్సిన్. సో మనకి ఈ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది ఏది, ఈ పీసీ ఎస్ఐ టెట్ కి అండ్ గ్రూప్ 1 కి. గ్రూప్ 1 అనేది కొంచెం టైం ఎందుకు పడుతుంది అంటే వివిధ శాఖలు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, పోలీస్ వాళ్ళంతా కలిసి ఈ రిజర్వేషన్లు, ఇండేట్లు, రోస్ట్ ప్యాంట్ని తీసి టీఎస్పీఎస్కి ఇవ్వాలి. అప్పుడు గ్రూప్ 1 ఇష్యూ చేస్తే టైం పడుతుంది. ఈ పీసీఎస్ఐ మాత్రం విత్ ఇన్ 1 week లేదా 10 days లో వస్తుంది. రైట్, బ్రిక్స్ వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి. సో బ్రిక్స్ వ్యాక్సిన్ అంటే ఈ బ్రిక్స్ దేశాలు కలిసి ఒక వ్యాక్సిన్ ఉమ్మడి కేంద్రాన్ని ఢిల్లీలో, సో మనది ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సో ఢిల్లీలో ఒక కార్యాలయాన్ని స్థాపించిన నిన్న ఈ మన్సుఖ్ మాండవీయ మన ఆరోగ్య శాఖ మంత్రి నిన్న లాంచ్ చేయడం జరిగింది. సో బ్రిక్స్ దేశాలు వ్యాక్సిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ కాదు, మొత్తం అన్ని రకాల రోగాలకి వ్యాక్సిన్స్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తారు. సో బ్రిక్స్ అంటే ఏంటి, మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, సో 5 దేశాలు కలిసి మనకు ఢిల్లీలో వ్యాక్సిన్ సెంటర్ని నెలకొల్పుతున్నాయి. ఇటువంటి ఐడియా మనకు ఎప్పుడు వచ్చిందంటే ఈ జోహెన్నెస్బర్గ్ డిక్లరేషన్ అంటాం, దక్షిణాఫ్రికాలో ఉన్నది జోహెన్నెస్బర్గ్ డిక్లరేషన్ లో ఈ ప్రపోజల్ వస్తే లాస్ట్ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ జరిగింది ఢిల్లీలో. సో ఢిల్లీ డిక్లరేషన్ లో ఆమోదించిండు. ఈ ఢిల్లీ డిక్లరేషన్ ప్రకారమే ఢిల్లీలో 2022 మార్చి 23న ఈ బ్రిక్స్ వ్యాక్సిన్ సెంటర్ అని చెప్పేసి స్థాపించారు. సో ప్రపోజల్ ఎప్పుడు అంటే జోహెన్నెస్బర్గ్ డిక్లరేషన్, ఈ ప్రపోజల్ ని ఆమోదించింది ఢిల్లీ డిక్లరేషన్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో మనకి ఈ బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. రైట్, నెక్స్ట్ అయిపోయింది అది అవార్డ్స్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. సో ఎబెల్ ప్రైజ్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎబెల్ ప్రైజ్ అంటే నోబెల్ అనేది 6 రంగాల్లో ఇస్తారు, కొన్ని రంగాల్లో ఇయ్యరు. ఇవ్వనప్పుడు నోబెల్ కి ఈక్వల్ గా ఆయా రంగాల్లో కొన్ని ప్రైజెస్ ఉంటాయి. సో ఇది అటువంటి ప్రైజ్ ఎబెల్ ప్రైజ్. ఈ ఎబెల్ ప్రైజ్ అనేది మ్యాథ్స్ లో నోబెల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మ్యాథ్స్ నోబెల్. రైట్, వచ్చింది ఎవరికంటే డెన్నిస్ సుల్లివన్. రైట్, డెన్నిస్ పార్నెల్ ఇంకా గుర్తుపెట్టుకుంటే మీరు. రైట్, డెన్నిస్ లిల్లీ నాకు తెలుసు, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్. పార్నెల్ ఏమో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్. రైట్, డెన్నిస్ పార్నెల్ సుల్లివన్ అని చెప్పేసి ఈయన అమెరికా యొక్క గణిత శాస్త్రజ్ఞుడు. సో ఈ అమెరికా సైంటిస్ట్ కి వచ్చింది ఈ ఎబెల్ ప్రైజ్ అని చెప్పేసి. రైట్, మన ఇలా వ్యక్తుల పేర్లు వచ్చినప్పుడు మనకు తెలిసిన వ్యక్తులతో కంపేర్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలండి. రైట్, ఎందుకు వచ్చిందంటే మనకి టోపాలజీ యొక్క పరిశోధనకు వచ్చింది. సో పరిశోధన టోపాలజీ అంటే ఏంటిదంటే ఒక రకమైన జామెట్రీ అండి, జామెట్రీలో వన్ ఆఫ్ ది పార్ట్ అది. ఈయన ప్రకారం ఏంటి అంటే ఈ స్క్వేర్ అండ్ సర్కిల్ యొక్క సర్ఫేస్ అనేది సేమ్ ఉంటుందట, సేమ్ ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. రైట్, ఈయన ప్రకారము టోపాలజికల్ ప్రకారము ఈ స్క్వేర్ కి సర్కిల్ కి తేడా లేదు. ఒక ముద్ద ఉన్నట్లయితే ఆ ముద్దతోని సర్కిల్ చేయండి, స్క్వేర్ చేయండి, సర్ఫేస్ అయితే సేమ్ అని చెప్పేసి ఆ టోపోలాజీ యొక్క కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్
ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ 2022 ఇది మొత్తం 75 మందికి ఇచ్చిండు. నీతి ఆయోగ్ సంస్థ ఇచ్చిన 75 మందికి. అందులో తెలంగాణ వాళ్ళు 4 ఉన్నారు. ఒకరేమో విజయ, అను ఆచార్య, అను కాబట్టి తనూజ, 4 రూపమ. ఈ 4కి వచ్చింది తెలంగాణ నుంచి. ఏ రంగంలో అంటే ఫస్ట్ విజయ చూస్తే ఇది కళారంగం అండి. ఈమె సంస్థ పేరు చిత్రిక సంస్థ. ఈ సంస్థ ద్వారా ఎవరిని ఎంకరేజ్ చేస్తుంది అంటే విజయ అనే అమ్మాయి. సో ఈమె ఈ హస్త కళాకారులు ఆర్టిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈమె హెల్ప్ చేస్తుంది కళారంగంలో. చిత్రిక సంస్థ పేరు అది. ఎవరికి అంటే ఆర్టిసియన్ లేదా హస్తకళ నైపుణ్యం వాళ్ళకి ఈ విజయ హెల్ప్ చేస్తుంది కాబట్టి సో అవార్డు ఇవ్వడం జరిగింది. సో అను ఆచార్య అనేది ఆరోగ్య రంగము. సో మ్యాప్, ఈ సంస్థ పేరు మ్యాప్ మై జినోమ్. సో మ్యాప్ మై జినోమ్ అనే సంస్థ ఉన్నది. ఇది డయాగ్నోస్టిక్ సంస్థ. సో ఈ రోగం ముందే కనిపెట్టేలా ఈమె అవేర్నెస్ ని తీసుకొస్తుంది. సో ఎవ్రీ ఇయర్ వెళ్ళి జనరల్ చెకప్ చేసుకోవాలని చెప్పేసి మ్యాప్ మై జినోమ్ ద్వారా ఆమె ప్రచారం అయితే చేస్తుంది. ఎవరు? అను ఆచార్య. నెక్స్ట్ తనుజ అంటే ఈమెది సో ట్రాన్స్ఫర్మేషన్ స్కిల్స్ ఇండస్ట్రీ రంగంలో వచ్చింది. ఈమె లీడర్షిప్ క్వాలిటీ పెంచుకునేందుకు ఇండస్ట్రీ రంగంలో మహిళలు వచ్చేందుకు ఈమె శిక్షణ ఇస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ స్కిల్స్ అని చెప్పేసి ఆమె సంస్థ. రూపమ అంటే ఈమె వ్యవసాయ రంగంలో ఈ క్లీన్ అంటే న్యాచురల్ ఫార్మింగ్. సో న్యాచురల్ ఫార్మింగ్ కోసము గ్రీన్ ఆర్గోటెక్ అని చెప్పేసి సంస్థ అయినది. గ్రీన్ ఆర్గోటెక్ అంటే న్యాచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయం అని చెప్పేసి. శ్రీలంక 100% సేంద్రియం చేద్దాం అనుకున్నది, సంక్షోభంలో ఇరుక్కున్నది. రైట్. ఇది 4 అమ్మాయిలు. విజయ ఈ 4 గుర్తు పెట్టుకోవాలి. ఆ న్యాయమూర్తులలో 4 గుర్తు పెట్టుకోవాలి. అనుపమ చక్రవర్తి, జువ్వాడ శ్రీదేవి, నంద అండ్ ప్రియదర్శిని అని చెప్పేసి. నెక్స్ట్ ఎస్పీడీసీఎల్ సంస్థకి, తెలంగాణ సంస్థకి గ్రీన్ ఎనర్జీ అవార్డు వచ్చింది. గ్రీన్ ఎనర్జీ అంటే గ్రీన్ మీన్స్ స్వచ్ఛమైన, మలినాలు లేని, కార్బన్ లేని ఎనర్జీ. అంటే ఏంటిదంటే మేబీ వైండ్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, లేదా సోలార్ పవర్ కావచ్చు. రైట్. పవన శక్తి, సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్ తయారు చేసినందుకు ఎస్బిడిసిఎల్స్ కి సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అనే సంస్థ ఉంటది. ఆ సంస్థకి వచ్చింది. సో దక్షిణ భారత సంస్థకి వచ్చింది, దక్షిణ తెలంగాణ సంస్థకి అయితే వచ్చింది. దీనికి గ్రీన్ ఎనర్జీలో 2 అవార్డ్స్ అనేవి రావడము జరిగింది. సో నెక్స్ట్ సమ్మిట్స్ అండి. సమ్మిట్ లా ఓఐసి ఉంది ఒకటి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ కాదు, కోఆపరేషన్ కాన్ఫరెన్స్. 2011 కంటే ముందు ఓవైసీ అంటే కాన్ఫరెన్స్, 11 అనంతరమేమో కోఆపరేషన్ జరిగింది, ఇస్లామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి. ఒక 57 దేశాలు ఉమ్మడిగా ఏర్పడ్డాయి. యుఎన్ఓలో 193 ఉన్నాయి. సో యుఎన్ఓ తర్వాత అంతకంటే అంటే 2వ స్థానంలో ఉన్న సంస్థ ఇది. దేశాల మెంబర్ స్టేట్స్ పరంగా 57 దేశాలు ఉన్నాయి, ఇండియా లేదు. 1969 మొరాకోలో ఈ సంస్థ అనేది ఏర్పాటు జరిగింది. సో మొరాకోలో జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఓవైసీ యొక్క ఫారెన్ మినిస్టర్స్ యొక్క సమ్మిట్ అనేది పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగింది. సో ఇస్లామాబాద్ మనం గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్లో జరిగింది. ఫారెన్ మినిస్టర్స్ యొక్క సమ్మిట్ ఓవైసీ కంట్రీస్. థీమ్ ఏంటి? సమ్మిట్ అనగానే మనకి థీమ్ వస్తుంది అంటే పార్ట్నరింగ్. సో పార్ట్నరింగ్ ఫర్ యూనిటీ, జస్టిస్ అండ్ డెవలప్మెంట్. ఐక్యత కోసము, న్యాయం కోసము, అభివృద్ధి కోసము పార్ట్నర్షిప్ ఉండాలని చెప్పేసి ఆ 57 దేశాలు థీమ్ పెట్టుకున్నాయి ఇస్లామాబాద్లో.
మెయిన్గా 57 దేశాలు కూడా అన్ని ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న కంట్రీస్ అవి. అందులో టర్కీ మాత్రం కొంచెం సెక్యులర్ స్టేట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. 1924లో ఈ ముస్తఫా కెమల్ పాషా టర్కీని సెక్యులర్ రాజ్యాంగ అనౌన్స్మెంట్ చేస్తే ఖిలాఫత్ ఉద్యమం అనేది ఆగిపోయింది. రైట్, అది మనము ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేసినాం ఆల్రెడీ. రైట్, ఏంటి అంటే ఈ ఓఐసీకును ఇండియాకి ఏం సంబంధం ఉంది, ఎందుకు వార్తల్లో ఉంటుందంటే ఇండియాలో ఈ ముస్లిం మీద ఏమన్నా కొంచెం కాంట్రవర్సీ అయినప్పుడు ఓవైసీ వెంటనే స్పందిస్తుంది. ఓవైసీ అనేది మెయిన్గా పాకిస్తాన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మొరాకోలో పాకిస్తాన్ ప్రపోజల్ ఆధారంగానే ఈ సంస్థ ఏర్పాటు జరిగింది. ఈ ఓవైసీ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉంటుంది. సో జెడ్డాలో ఉంటుంది. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశము 57 దేశాలలో ఒకటే ఉన్నది, అది పాకిస్తాన్. కాబట్టి కొద్ది వరకు పాకిస్తాన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా సౌదీ అరేబియా కూడా కొద్దిగా వరకు ఉంటుంది. రైట్, ఓవైసీ ఇండియా చూస్తే గిట్ట ఈ ఓవైసీ అనేది ఈ హిజాబ్ కేసులో ఇంతకుముందు ఏమైనా ముస్లిం మీద దాడి జరిగినప్పుడు ఈ ఓవైసీ అనేది ప్రపంచంలో మనల్ని విమర్శ చేస్తూ ఉంటుంది జనరల్గా. ఇది 1969 మొరాకో సమ్మిట్కి వాస్తవంగా ఇండియాకి ఆహ్వానం అందింది ఈ సౌదీ అరేబియా కానీ, మనకు యుఏఈ దుబాయ్ కానీ మనకి కొంచెం క్లోజ్ ఉన్న కంట్రీస్. ఇందులో చూస్తే ఇక్కడ ఇది ఈ ఓఐసీలో పాలస్తీనా కూడా మనకు కొంచెం, ఇజ్రాయెల్ కూడా మనకి సపోర్ట్గా ఉంటుంది. రైట్, అయితే ఇక్కడ మీకు ఒకటి మర్చిపోయాం మనము, ఓవైసీలో 57 దేశాలలో యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నాయి 56. మరి ఏది లేదంటే పాలస్తీనా లేదు. ఈ ప్రశ్న మనకి ఇంతకుముందు సివిల్స్లో వచ్చిందండి. సో ఓవైసీలో సభ్యత్వం ఉండి యుఎన్ఓలో సభ్యత్వం లేని దేశం అంటే పాలస్తీనా. ఓకే, ఈ మనకి సభ్యత్వం మనకి ఆహ్వానం వస్తుంది ఈ 69 సమ్మిట్కి. ఈ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ అనుకుంటా. సో అతను వెళ్తాడు, బట్ పాకిస్తాన్ వ్యతిరేకిస్తే సమ్మిట్కి హాజరు కాకుండానే అవమాన భారంతో ఇంటికి వచ్చేస్తాడు మన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. రైట్, ఈ తర్వాత ఇప్పుడు మన ఇండియా అటు పోవాలని చూడలేదు. ఈ కాకుంటే ఈ అబుదాబిలో జరిగిన మీటింగ్లో ఒకసారి ఇండియా గెస్ట్ హోదాలో పాల్గొన్నది. దుబాయ్లో జరిగిన మీటింగ్లో లాస్ట్ 2019-20 టైంలో ఒక్కసారి అయితే హోస్ట్ కంట్రీ హోదాలో పాల్గొన్నది అంతే. రైట్, ఎందుకు మరి ఇండియా ఓవైసీ సభ్యత్వం లేదు? ఎందుకు సభ్యత్వం ఉండాలంటే ప్రపంచంలోనే ముస్లింలు ఎక్కువ ఉన్నది ఇండోనేషియా, సెకండ్ మన ఇండియా, పాకిస్తాన్ కాదు. జనాభా పరంగా ఇండియా సెకండ్ ప్లేస్ ఉంటుంది వరల్డ్ మొత్తంలో చూస్తే. అయినప్పటికీ ఓవైసీ అని ఎందుకు పనిచేస్తుంది? ముస్లిం యొక్క సేఫ్ గార్డ్స్ అండ్ రైట్స్ కోసం పనిచేస్తుంది. జనాభా ఎక్కువ ఉంది, ఈ సంస్థలో ముస్లిమ్స్ ఉంటారు, బట్ ఇండియా చేరలేదు. అది ఎప్పుడు కొంచెము మనకి వార్తల్లో ఉన్న అంశం. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే సో ఎకానమీ, మన ఎక్స్పోర్ట్స్ అనేది, మన ఎగుమతులు అనేవి వెరీ ఫస్ట్ టైం ఇండియా హిస్టరీ 47 తర్వాత సో $400 బిలియన్ కి అయితే చేరింది. మనకు ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ఇయర్లో ఈ టార్గెట్ పెట్టుకున్నది. 31 మార్చ్కి ఎకనామీ ఇయర్ అయిపోతుంది. బట్ 9 డేస్ బియాండ్ ఒక ముందే మార్చి 22న ఈ $400 బిలియన్ అయితే చేరుకున్నది. ఎక్స్పోర్ట్స్ అంటే మనకి సో గూడ్స్ ఉంటాయి అండ్ సర్వీసెస్ ఉంటాయి, వస్తువులు సేవలు. బట్ ఇక్కడ ఓన్లీ మనం చెప్పేది గూడ్స్ గురించే. ఇది మనకు ట్రాక్ క్వశ్చన్ వస్తుంది. ఓన్లీ గూడ్స్, మర్చెండైజ్ అని చెప్పి పిలుస్తాం. ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి మన ఎగుమతుల విలువ $400 అంటే పర్ డేకి $1 బిలియన్ అనుకోండి. పర్ డేకి $1 బిలియన్ పర్ డేకి. ఇది హైయెస్ట్ అంటే ఇంతకుముందు హైయెస్ట్ ఏదో ఉంటుంది. సో 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో $331.02 బిలియన్ ఇంతవరకు ఇదే హైయెస్ట్ ఉన్నది మన ఇండియాకి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది వెరీ ఫస్ట్ టైం కాబట్టి 400 మార్క్ టచ్ అయింది కాబట్టి వెరీ ఫస్ట్ టైం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, దీన్ని లోకల్ గోస్ గ్లోబల్ అంటాం. సో మన ఇక్కడి వస్తువులు గ్లోబల్కి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పేసి మన మోడీ ట్వీట్ చేయడం జరిగింది. లోకల్ గోస్ గ్లోబల్ అని చెప్పేసి, ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి. మన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ నరేంద్ర మోడీ కానీ కేసీఆర్ ప్రసంగంలో ఉన్న వ్యాఖ్యలు మనం పట్టుకోవాలి.
ఆ పిఎం ఇండియా వెబ్సైట్ మనం ఎందుకు చూడాలి అంటే మెయిన్గా ఈ ఎస్ఐపిసి గ్రూప్ 2 రాస్తే మన కరెంట్ అఫైర్స్ కి పేపర్ చదవకుండా కూడా ఈ క్లాస్ సరిపోతుంది. బట్ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే ఆ పేపర్ ఎందుకు చదువుతాం అంటే కంపల్సరీగా ఆ పదజాలం మనకి అవసరం ఉంటుంది, వొకాబులరీ మనకి అవసరం ఉంటుంది. ఆ పిఎం ఇండియాలో ఉన్న వొకాబులరీ ఎగ్జామ్లో మనకి బాగా పనికి వస్తుంది. లోకల్ గోస్ గ్లోబల్, ఆత్మ నిర్భర్ భారత్ అనేది ఇది సాధ్యం అని చెప్పేసి అయింది. సో మనకి ఎక్కువ మన ఎక్స్పోర్ట్స్ పోయే దేశం ఫస్ట్ చూస్తే యుఎస్ఏ, సెకండ్ యుఏఈ, థర్డ్ చైనా. ఇవి ఎక్స్పోర్ట్స్ అని. ఇంపోర్ట్స్ ఫస్ట్ చైనా. రైట్. ఇప్పటికి స్టిల్ మనది ఇంత ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసినప్పటికీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం, చూస్తే ఇంకా లోటే ఉన్నది. అంటే ఇంపోర్ట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి మనది. ఎక్స్పోర్ట్స్ అనేది పెరిగినాయి బట్ ఇంపోర్ట్స్ కూడా పెరిగినాయి. అట్లా చూస్తే ఇది పెద్ద సక్సెస్ అనేది కాదని చెప్పేసి కొంతమంది చెప్తారు, బట్ ఇదైతే సక్సెస్. ఇప్పటికీ మనది లోటులోనే ఉన్నది. ఇంపోర్ట్స్ 500 చేంజ్ ఎంత ఉన్నట్టున్నది. ఎకనామీ అపాయింట్మెంట్ చూస్తే మనకి సో సర్దార్ బెర్డీ ఈయన ఈ తుర్క్మెనిస్తాన్ కి కొత్త అధ్యక్షుడు. తుర్క్మెనిస్తాన్ మనకి తజకిస్తాన్ వార్తల్లో వచ్చింది, ఉజ్బెకిస్తాన్ వచ్చింది వార్తల్లో. ఉజ్బెకిస్తాన్, ఇది తుర్క్మెనిస్తాన్. ఇది ఎందుకు వార్తలు వచ్చింది మనకి? ఈ ఎస్సిఓ షాంఘై సమ్మిట్ అనేది ఈ తజకిస్తాన్ రాజధాని దుషాంబేలో జరిగింది. దుషాంబే అని చెప్పేసి అదొకటి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఈ బంగ్లాదేశ్, ఈ చాడు, ఈ పాకిస్తాన్ తర్వాత తజకిస్తాన్ అనేది 4th ప్లేస్ లో ఉన్నది. దుషాంబేలో జరిగింది ఎస్సిఓ సమ్మిట్ అని చెప్పేసి. రైట్. షాంఘై సదస్సు అది. మనకి ఈ బ్రిక్స్ మనం ఒకటి మర్చిపోయామండి. అక్కడ బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంకు న్యూ డెవలప్మెంట్ అని చెప్పేసి బ్యాంక్ ఉంటుంది. అది షాంఘై ఈ చైనాలోని షాంఘైలో ఉంటుంది అది. రైట్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని. బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంకు ఎన్డిబి, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘై పట్టణంలో ఉంటుంది. ఈ చైనాలో ఉంది. రైట్. ఇదేంటిది? ఉజ్బెకిస్తాన్ ఎందుకు వస్తుంది మనకంటే ఈ డస్ట్ లిక్ అని చెప్పేసి ఉమ్మడి సైనిక వ్యాయామం బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. డస్ట్ లిక్ అని చెప్పేసి. సో డస్ట్ లిక్ ఇదేంటిది? ఈ సర్దార్ బెర్డీ అని చెప్పేసి ఆ తుర్క్మెనిస్తాన్ కొత్త అధ్యక్షుడు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ డెత్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు. సో ఆర్సి లాహోటీ, రమేష్ చంద్ర లాహోటీ మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మరణించాడు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఫేమస్ కేసు ఏంటి అంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉండద్దని చెప్పేసి ఈయన తీర్పు చెప్పిండు. సో ఆ తీర్పు ఆధారంగా చట్టం చేయడం జరిగింది ఏపీలో, ఉమ్మడి ఏపీలో. ఫస్ట్ కర్ణాటక చేస్తుంది. రైట్. ఆర్సి లాహోటీ అని చెప్పేసి. అంటే ట్విన్స్ పుడితే మళ్ళా ఏం చేయలేము. అంటే 3 ఉంటే ఉండొచ్చు, 4 ఉన్నా ఉండొచ్చు. 2 కాన్పులు. అది సాంబా శివరావు అని చెప్పేసి. సో సాంబా శివరావు అంటే ఇన్ఫాక్ట్ ఈ సమ్మక్క సారక్క పూజారి చనిపోయినాడు సాంబా శివరావు. ఇంకోటి బోయిగూడ. సో ఇది మనకు వార్తల్లో ఉన్న ప్రదేశం. ఇది 2 వ్యక్తులు, ఇది ప్రదేశము. ఏంటి బోయిగూడ అంటే ఈ హైదరాబాద్లో ఒక గోడౌన్ అది సిలిండర్ పేలి ఒక 11 మంది బీహార్ వలస కార్మికులు మరణించినారు. ఒక విపత్తు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్ నుంచి ప్రధానమంత్రి 2 లక్షలు ఇచ్చినాడు. కేసీఆర్ 5 lakhs ఇచ్చినాడు. బీహార్ 2 lakhs ఇచ్చింది పర్ క్యాండిడేట్ అని చెప్పేసి. సో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని చెప్పేసి మనకి ఇటువంటి విపత్తు జరిగినప్పుడు డబ్బులు ఇవ్వచ్చు. సో ఎన్డీఆర్ఎఫ్ అని డబ్బు ఇచ్చింది. అది కూడా మన వార్తల్లో ఉన్న సంస్థ. అది స్పోర్ట్స్ చూస్తే ఈ మల్దీవ్స్ అనే దేశం ఉన్నది మనకి. సో మల్దీవ్స్ అనే దేశము స్పోర్ట్స్ ఐకాన్ అవార్డు ఇచ్చింది. స్పోర్ట్స్ ఐకాన్ అవార్డు ఎవరికి అంటే ఈ ఎవరు చెన్నై సురేష్ రైనా. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. పాపం చెన్నై కొనుక్కోలేదు ఈ సురేష్ రైనాని. ఈ ఐపీఎల్ వేలంలో
బట్ ఈ మల్దీవ్ దేశం అనేది గుర్తించింది స్పోర్ట్స్ ఐకాన్ అవార్డు అనేది ఇవ్వడము జరిగింది. ఈ స్పోర్ట్స్ అవార్డులో మనకి హిందూ పేపర్లో ఇంకా 2 వచ్చినాయి, నేను ఇక్కడ రాయలేదు, బట్ అది అంతా అవసరం లేదు. సో స్పోర్ట్స్ స్టార్ అవార్డ్స్ అట, మీ ఇష్టం. ఇది అయితే దాదాపు రాదు ఎగ్జామ్లో. సో స్పోర్ట్స్ స్టార్ అవార్డ్స్ అనేది అంత ఫేమస్ అథెంటిక్ అవార్డ్స్ ఏం కాదు, రైట్. దీని ప్రకారము మెన్లనేమో నీరజ్ చోప్రాకి వచ్చింది. నీరజ్ చోప్రా గోల్డెన్ బాయ్ అని చెప్పేసి ఆయన బుక్ ఉన్నది. నీరజ్ చోప్రా మనకి టోక్యో ఒలింపిక్స్ లో ఇతనికి జావలిన్ త్రోలో స్వర్ణం వచ్చింది నీరజ్ చోప్రాకి. నెక్స్ట్ ఉమెన్ లో చూస్తే ఇట మనకి మేరీ కోమ్ వచ్చిందండి. సో మేరీ కోమ్ వచ్చింది బాక్సింగ్ అన్నట్టు అనేది. సో ఒక మహిళ, ఒక తల్లి అయినప్పటికీ బాక్సింగ్ లో చాలా బాగా ఫైట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఒక బుక్ అండి, సో లిటిల్ బుక్ ఆఫ్ ది జాయ్. సో లిటిల్ బుక్ ఆఫ్ ది జాయ్, ఈ బుక్ రాసింది ఎవరంటే మనకి ఫేమస్ దలై లామా అండ్ డస్మాండ్ టూటు లేదా టాటు. సో డస్మాండ్ టూటు అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా తంది, రైట్. ఇది మనకి దలై లామా, డస్మాండ్ టూటు ఇద్దరు కలిసి సంయుక్తంగా పిల్లల కోసము లిటిల్ బుక్ ఆఫ్ ది జాయ్ అని చెప్పేసి ఈ పుస్తకం రాసినారు. మనకు మార్చి మాసం అయిపోయినాక ఈ పుస్తకాలు కూడా ఒక వీడియో చేద్దాం. పుస్తకాలు వార్తల్లో ఉన్న పుస్తకాలు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో పంపినటువంటి ఈ సైనిక వ్యాయామాలు, నావిక వ్యాయామాలు, ఏ దేశం ఏంటి అని చెప్పేసి, సమ్మిట్స్ ఏమేమి ఉన్నాయి, ఇంటర్నేషనల్ సంబంధాలు ఏమున్నాయి అని చెప్పేసి చేద్దాం. ఇంకోటి ఈ స్టార్టింగ్ సిలబస్ తెలంగాణ ఉద్యమం అంటున్నాం, రైట్. మనకి ఇండియా హిస్టరీలో మోడర్న్ ఇండియా హిస్టరీ ఎక్కడనో స్టక్ అయిపోయింది, ముందుకు పోలేదు, రైట్. నేను ఈ ఏప్రిల్ అండి, మనకు కొంచెం ఫ్యామిలీ వర్క్ బాగా ఎక్కువ ఉంది. సో ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నేను డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు కంపల్సరీ నేను చెప్తాన్నప్పుడు చెప్తాను, కంపల్సరీ ఇండియా హిస్టరీతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని 2 ప్యారలల్గా మనం కంటిన్యూ చేద్దాం. రోజు 2 క్లాసెస్తో పాటు ఈ కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా ఉంటుంది, రైట్. ఇది 24th మార్చ్ కరెంట్ అఫైర్స్.